ఆ రోజు విమానాలు పోయేటటువంటి ఒక పైలట్ ఏం చెప్పిండు అంటే పెద్ద విస్ఫోటనం జరిగినట్టున్నది, అసలు ఆ డైరెక్షనే చూపించట్లేదు. రూమర్తో అంటాడు, అమెరికా ప్రెసిడెంట్తో అంటాడు, నా చేతులు రక్తాన్ని చూస్తానే అని అంటాడు. ప్రపంచం నాశనం కావడానికి నేనే కారణం అని చెప్తాడు. ఆపిల్ పండుకు పాయిజన్ ఎక్కించి ఆయన తింటే, ఇప్పుడు మనం క్రికెట్ బాల్ను మనం ఎట్లా స్పిన్ చేస్తామో ఆ స్పిన్నింగ్ నేచరు ఎలక్ట్రాన్కు ప్రోటాన్కు కూడా ఉంటాయి అన్నట్టు. 1,30,000 మెంబర్స్ వాళ్ళు తీసుకుంటారు. ఈ గ్యాస్ నిండుగున్నప్పుడు మనకు ఫ్లేమ్ ఫుల్ వస్తుంది, అంటే ఎనర్జీ ఫుల్ ఇస్తుంది. యురేనియం లాంటివి భూమిలో దొరికే మూలకాలు కదా, వీళ్ళు కనుక్కోవడం ఏంటి? యురేనియం అనేది భూమిలోనే దొరుకుతుంది, కానీ దాన్ని అంతా కూడా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న పీరియడ్ లో అధ్యక్షులు మారిపోతున్నారు. హైడ్రోజన్ బెలూన్ ను మనము ఇంటి పైన కట్టాలని అనుకుంటే తాళ్లతోటి ఇంటికి బంధించి కడతాం. ఇట్లా ఎనర్జీ 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 పెరుగుకుంటా పోయి ఒక రియాక్షన్ లాగా పోయి ఎక్స్ప్లోజివ్ అవుతుంది, అది విస్ఫోటనానికి దారితీస్తుంది అన్నట్టు. అది దానివల్ల వాళ్ళు యురేనియం వాడడం వల్ల అంతమంది చనిపోయారు. సెకండ్ రోజు నాగసాకిలో వేసింది వాళ్ళు, ఎప్పుడు ఆగస్టు 9th, సేమ్ అదే 1945లో నాగసాకిలో వేసింది, పాట్ మాన్ అనేటటువంటి పేరు. ఓపెన్ హైమర్ గురించి, అమెరికా చేపట్టిన మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ గురించి, కొన్ని ఇన్నోవేషన్స్ గురించి చాలా మంది సైంటిస్టులు అలాగే అమెరికా ప్రెసిడెంట్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఒక అద్భుతమైన కంటెంట్, అస్సలు మిస్ అవ్వకండి.